ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ నారాయణ భట్టతిరి ప్రణీతమైనటువంటి శ్రీమద్ భాగవతానికి సంక్షిప్త రూపమైనటువంటి శ్రీ నారాయణీయ కావ్యాన్ని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు మునుముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున 44వ భాగంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇందులో 40వ దశకం చెప్పుకుంటున్నాం. ఇందులో భగవంతుడైన కృష్ణ పరమాత్మ తనని పాలిచ్చి చంపటానికి వచ్చినటువంటి పూతనని ఏ విధంగా అనుగ్రహించాడో చెప్పుకుందాం. పన్నులు కట్టనందుడు శుభస్ఫురణం జన రాజధాని కందెన్నియో దుర్నయములనరింపదలంచిన కంసు వార్తలందున్న తదాప్తవర్గము మహోగ్రతయు వసుదేవుడెంచి తానున్నవి ఉన్నటుల్ తెలిపి యొయ్యన ఆప్తత సూపి వెండియు. ఆ తర్వాత అంటే కృష్ణ పరమాత్మ పుట్టిన తర్వాత నందుడు వాళ్ళ యొక్క అనుచరగణం అందరూ కూడా చక్కగా మథురా నగరానికి బయలుదేరి వెళ్ళారు. ఎందుకని? కంసుడికి పన్ను చెల్లించటానికి వెళ్ళారు. వీళ్ళంతా సామంతరాజులు మథురా నగర ప్రభు అయినటువంటి కంసుడికి. అందుకని పన్ను కట్టడానికి వెళ్ళారు. అప్పుడు కృష్ణ, నీ జనకుడైనటువంటి వసుదేవుడు పసిపిల్లలందరినీ చంపటానికి కంసుడు పన్నినటువంటి కుతంత్రాలని తెలుసుకొని తన దగ్గరకు వచ్చినటువంటి నందుడికి చెప్పాడు. నందమహారాజు తన మిత్రుడైనటువంటి వసుదేవుణ్ణి కలవటానికి వెళ్ళాడు కారాగార గృహానికి. అక్కడ చెప్పాడు ఆయన, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాడు. ఎందుకంటే పుట్టినటువంటి పిల్లలందరినీ చంపటానికి కుయుక్తులు పన్నుతున్నాడు ఈ కంసుడు. నీ పుత్రుడు జాగ్రత్త అనే విషయం చెప్పడం కోసం హెచ్చరించాడు. నీకు బిడ్డడు గలుగగా నాకు గలిగినంత ఆనందమయ్యే నందాధిపాయటంచు వసుదేవుడు ఆత్మీయ జనక భావమదియు కడు నేర్పుతోడ గోప్యమనర్చే. వాస్తవానికి అక్కడ పెరుగుతున్నటువంటి కృష్ణుడు తన బిడ్డను తెలుసు. ఎవరికి? వసుదేవుడికి. కానీ తన ఇంట్లో పెరుగుతున్నవాడు తన కొడుకు కాదు అనే విషయం నందుడికి తెలియదు. యోగమాయ యొక్క పన్నాగం కదా. అందువల్ల ఈయన అంటున్నాడు నర్మగర్భంగా, వసుదేవుడు, ఓ నందా, నీకు కుమారుడు కలగటం నాకు కలిగినట్లే నాకు ఆనందం కలుగుతోంది అన్నాడు. అని వసుదేవుడు నిజంగా నిన్ను కన్నటువంటి తండ్రిగా తానేను అని అర్థమయ్యేటట్లుగా నందుణ్ణి కొనియాడాడు. ఇచట నీవ్రేపల్లియ అచ్చట దుశ్యకున జాలమదే కనవచ్చం చెచ్చెర జనుమన నందుండు వచ్చన్ వెనుదిరిగి భవదపాయ భయాననం.
వెంటనే వసుదేవుడు హెచ్చరించాడు. నాయనా, మిత్రమా, ఇక్కడ మీ వేరేపల్లెలో కూడా నాకు దుశ్శకునాలు చాలా కనిపిస్తూ ఉన్నాయన్నాడు. వాస్తవానికి తాను ఇక్కడుంటే వేరేపల్లెలో దుశ్శకునాలు వస్తున్నాయని ఎలా చెప్పగలిగాడు? భగవంతుడంతటి వాడిని పుత్రుడుగా కనగలిగిన వాడికి తెలియకుండా ఉంటాయా? అదే పరమాత్మ వైభవం. అందువల్ల నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడు. ఈ విధంగా చెప్పగానే వసుదేవుడి యొక్క హెచ్చరికని అనుసరించి, కృష్ణ, నీకు ఏమైనా ప్రమాదం కలుగుతుందేమో అనేటువంటి భయంతో నందుడు వెంటనే రేపల్లికి చేరుకున్నాడు. సరిగా ఆ సమయానకు సరసాకృతి పూని తరళ షట్పదకుల సుందరవేణి యొకతే మాయానరబాలక నీదుదరికి నవ్వుచు వచ్చెన్. అదే సమయంలో, ఈ మాట చెప్పినటువంటి సమయంలోనే అక్కడ రేపల్లిలో ఏం జరిగిందో చెప్తున్నాడు భట్టతిరి గారు. అదే సమయంలో ఒకానొక అందగతి అయినటువంటి ఒక రాక్షస స్త్రీ, పూతన అనేటువంటి పేరు కలిగింది, తుమ్మెదలను కూడా ధిక్కరించేటటువంటి నల్లనైనటువంటి కొప్పుతోటి, ఓ కపట బాలకృష్ణమూర్తి, నీ దగ్గరకు వచ్చింది కదా, నీకు జ్ఞాపకం ఉందా స్వామి అని భట్టతిరి గారు అంటున్నాడు. పూతన ఆ రాక్షసి శిశుఘాతిని వ్రజకాంతలల్లగని ఎవరే ఈనాతియను అంతలో చేసేతను నిన్నెత్తుకొని హసించుచు నిలిచెన్. ఆ వచ్చినటువంటిది ఎలా ఉన్నదని పోతన గారు వర్ణించాడు. సాక్షాత్తు లక్ష్మీదేవియా భూలోకానికి వచ్చిందా మారు రూపంలో అన్నట్టుగా ఉన్నది అన్నారు. వాస్తవానికి అది పూతన రాక్షసి కామరూపంతో వచ్చింది. శిశుఘాతిని, చిన్నపిల్లల్ని మట్టు పెట్టేది. ఈమెను చూసినటువంటి గోపకాంతలు ఈమె ఎవరా అని విమర్శిస్తూ ఉన్నటువంటి క్షణంలోనే అనుకుంటూ ఉన్నారు, ఈమె ఎవరా, ఇంత అందగత్తి వచ్చింది. ఆ వచ్చినటువంటి పూతను నిన్నెత్తుకొని లాలిస్తూ అక్కడ ఉన్నది, లాలిస్తూ ఉన్నది, పాలివ్వటానికి సిద్ధపడుతోంది అని, అంటే తన చావుకు ముహూర్తం పెట్టుకుందని. అది నట్టింటను కూరుచుండి నిన్ను మాయాడింభకు రొమ్మున గుదియంజేయుచు నల్లనయ్యా కడునా కొన్నావు ప్రాల్దావు మంచదిరా చూపెడునట్టి వత్సలరసం అమ్మహావభావములం ముదితల్ తత్తరమంది కాదనక ఏమో చూచిరి ఆశ్చర్యమై. ఆ వచ్చినటువంటి ఆ మాయారూపిణి అయినటువంటి ఆ పూతన యొక్క విలాసాలకి, శిశువును లాలించడంలో చూపేటటువంటి సొంపుకి మోసపోయి అక్కడ ఉండేటటువంటి గోపకాంతలందరూ కూడా వద్దు అని వారించలేకపోయారు. అంటే మనం ఏ విధంగా లాలించటానికి వచ్చామో ఈమె కూడా అదే విధంగా లాలించటానికి వచ్చింది అనుకొని ఆ రూపాన్ని చూసి వీళ్ళు మోసపోయారు. ఆ రాక్షసి ఆ నందుడి యొక్క భవనంలో కూర్చుండి నీకు పాలివ్వడం మొదలుపెట్టింది. అప్పుడేం జరిగిందో చూడండి. శంకింపక అంకమెక్కి విషాంకమ్మగు తత్కుచమ్ము ఆమ్రఫలమ్మట్లంకించి కుడిచితివి శిశు సంకటకారిణి ఎటన్న చలమూని హరి.
ఓ హరి, ఓ కృష్ణ, నీవు ఏమాత్రం అనుమానించలేదు. దాని ఒడిలో కూర్చున్నావు. అది అప్పటికే ఎంతోమంది శిశువులను పొట్టన పెట్టుకుందని నీకు కోపం వచ్చింది. అంటే శిశుఘాతి ఇప్పటికే చాలామంది పిల్లల్ని విషపు పాలిచ్చి చంపింది. అందువల్ల నీకు కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశావు? మామిడి పండు, బాగా పండినటువంటి మామిడి పండులో గుజ్జు ఏ విధంగా అయితే మనం పీలుస్తామో అదేవిధంగా విషదూషితమైనటువంటి దాని కుచమండలాన్ని గ్రహించి పాలు తాగటం మొదలుపెట్టావు. పాలను పేరుతో అసుర ప్రాణములన్నీయు తోడివైచి వేగ్రోలితివి అంతరక్కసియు ఘోర ఘనాఘన గర్జనముగా పోలన నార్చి కూలే తన ముందటి దేహమనేక యోజనాభిలముగాగా గుండెలు గుభిల్లున ఎల్లరు తల్లడిల్లగన్. స్వామి కృష్ణ, పాలను తాగటంతో పాటు ఆ పాలతో పాటు ఆ పూతన యొక్క ప్రాణాలు కూడా నువ్వు తాగేశావు. ఆ విధంగా నువ్వు దాని ప్రాణాలు హరించినప్పుడు పిడుగుపడ్డట్లుగా పెద్ద శబ్దం వచ్చింది. పెద్దగా అరిచింది. అరిచి యోజన పరిమాణ శరీరంతో చేతులు పారజాచి నేలపై పడిపోయింది. హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఎప్పుడైతే దాని శరీరంలో ప్రాణాలు పోయాయో అప్పటి వరకు కామరూపంతో అందగాత్తగా ఉన్నటువంటి దాని శరీరం తన వాస్తవ రూపానికి వచ్చింది. చనిపోయినప్పుడు, నిద్రపోయేటప్పుడు, మైథున సమయంలో రాక్షసులకి వాళ్ళ స్వంత రూపమే ఉంటుంది, కామరూపం ఉండదు. అందుకని ఇది చచ్చిపోతున్నది కాబట్టి యోజన పరిమాణంలో పడిపోయింది. అంటే 8 మైళ్ళ పొడవు ఉంది దాని యొక్క శరీరం. భీషణాఘోషమది దాని వేషమదియు విని కని అశేష జనమును వివశమయ్యే దాని రొమ్మున ప్రాకుచూ తరుణులు అరసి ఎత్తికొని నిన్ను ఉరముల కొత్తికొని రీ. కృష్ణ, ఆ విధంగా పడిపోయినటువంటి భయంకరమైనటువంటి ఆ రాక్షసి యొక్క రొమ్ము దగ్గర ఉండి పాలు తాగుతూ ఉన్నట్టు నువ్వు ఆడుకుంటున్నావు అక్కడ. కానీ ఆ రాక్షసి యొక్క యథార్థ రూపాన్ని చూసి ఆ వ్రేపల్లె వాసులందరూ కూడా మూర్ఛపడిపోయారు. ఆ భయంకరమైన అరుపు అలా అరిచింది. అది ప్రాణభయం. కొంతసేపటికి వాళ్ళు తెప్పరిల్లుకున్నారు. ఆ గోపాంగనలు మెల్లగా వచ్చి చూసేసరికి దాని యొక్క రొమ్మున మీద క్రీడిస్తూ ఉన్నటువంటి నిన్ను తటాలను ఎత్తుకున్నారు. ఎత్తుకుని ఏం చేశారట? వాళ్ళ యొక్క గుండెలకు హత్తుకున్నారు. ఆహా, కృష్ణుడు మాకు దక్కాడు అని వాళ్ళకి ఆనందం అన్నమాట. అంగనలు లోకమంగళ మంగళములైన నీ నామముల సకల అంగములకు రక్ష వెట్టిరి భక్త సంరక్షణైక దక్షునకు స్వామి మాకు అంగరక్షగమ్ము. ఈ చివర్లో మాత్రం తనని రక్షించమని అడగకుండా ఉండలేకపోతున్నాడు భట్టతిరి గారు. ఓ జగన్మంగళమూర్తి, గోపికలందరూ లోకమంగళకరములైనటువంటి నీ నామాలతోనే ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఇట్లా కేశవనామాలు 24 ఉన్నాయి కదా. ఆయన నామాలతోటి ఆయనకి కృష్ణుడి యొక్క సకల అంగములకు రక్ష కట్టారు, అంగరక్షలు చేశారు. అటువంటి గురువాయూరు నివాసి అయినటువంటి ఓ కృష్ణ, నీ దాసుడినైనటువంటి నన్ను
ఆరోగ్యవంతుని చేసి రక్షించు స్వామి అని ప్రార్థిస్తూ ఉన్నాడు భట్టతిరి గారు. రేపటి రోజు గోపాలకుల యొక్క లాలనం ఎలా చేశారు వాళ్ళు పరమాత్మని. వాళ్ళకి ఆ భాగ్యం కలిగింది కదా. పరమాత్ముణ్ణి పసిపిల్లవాడుగా ఉన్నాడు పరమాత్మ. అటువంటి పరమాత్మని లాలించే భాగ్యానికి నోచుకున్నారు ఆ యొక్క గోపకులు. అయితే ఇక్కడ కొంచెం మనం పోతన గారిని కూడా గుర్తు చేసుకొని రేపటి దాంట్లోకి వెళదాం. ఎప్పుడైతే పూతన అలా పడిపోయిందో ఆమె కింద పడి అనేక చెట్లు కూలిపోయినాయట. ఇంతలోకే నందాదులు వచ్చారు. ఆ భయంకరమైన శరీరాన్ని చూశారు. అయ్యయ్యో, మా మిత్రుడైనటువంటి వసుదేవుడు చెప్పిన మాట నిజమైందే, కృష్ణుడికి ఏం కాలేదు కదా అని ముందు తెలుసుకొని సంతోషపడి, ఆ తర్వాత నందరాజు తన యొక్క అనుచరగణాన్ని పిలిచి మంచి పదునైనటువంటి గొడ్డళ్ళు తీసుకెళ్ళి ఆ శరీరాన్ని ముక్కల కింద నరికిచ్చాడు. తగలబెట్టాలిగా. ఆమెన మామూలు కట్టెలు తెచ్చి పెట్టారు, ముట్టించారట. మామూలుగా ఏ శరీరం కాలుతున్నా కౌరు కంపు కొడుతుంది, కానీ బస్తాల కొద్దీ అగరబత్తీలు తెచ్చి మంట పెడితే ఎలాంటి సుగంధభరితమైనటువంటి వాసన వస్తుందో దాని యొక్క శరీరం నుంచి అటువంటి వాసన వస్తుంది. వ్యాఖ్యాతలు చెప్పారు, దాని శరీరంలో కల్మషం అంతా కూడా పాలతో పాటు తాగేశాడు స్వామి. కల్మష రహితమైపోయినటువంటి దాని శరీరం ఇప్పుడు ఏమైంది? పునీతమైపోయింది. అందుకని దాని దేహం తగలబడుతూ ఉంటే అటువంటి అద్భుతమైన సువాసనలు వెదజల్లుతూ ఉంటే ఆశ్చర్యపోయారు వాళ్ళంతా. వాళ్ళకి తెలియదు ఈ విషయం. అంతేకాదు, పరమాత్మ అవ్యాజ కరుణామూర్తి. తనకి విషపు పాలిచ్చి చంపటానికి వచ్చినటువంటి పూతనని చూసి ఒక విచిత్రమైన నవ్వు నవ్వేట స్వామి. వ్యాఖ్యాతలు ఈ సందర్భంలో శ్రీమద్భాగవతంలో వ్యాఖ్యానిస్తారు. నా తల్లి యశోద నాకు చక్కటి పాలిచ్చి పెంచటానికి వచ్చింది కదా, ఆమెకే నేను ఎటువంటి లోకాలో ఇవ్వాలనుకున్నాను, మరి ఇటువంటి పాలిచ్చి నన్ను చంపాలని వచ్చింది కదా, దీనికి నేనేమి ఇవ్వాలి అని ఆలోచిస్తున్నట్ట స్వామి. అంటే భగవంతుడు తనకి హాని చేయడానికి వచ్చినా కూడా అది మనస్సులో పెట్టుకోడు. భగవంతుడి చేతిలో ఎవరికి మృత్యువు సంప్రాప్తించినా వాళ్ళకి మోక్షం అనుగ్రహిస్తాడు పరమాత్మ. రామావతారంలో అలాగే అనేక మంది రాక్షసులకు మోక్షం అనుగ్రహించాడు. రాక్షసులకే కాదు, తన తండ్రికే అంత్యక్రియలు చేయలేనటువంటి రాముడు తన తండ్రి మిత్రుడైనటువంటి జటాయువుకు చేసి ఉత్తమ లోకాలు అనుగ్రహించాడు. శబరికి ఉత్తమ లోకాలు అనుగ్రహించాడు. విరాధుడికి, కబంధుడికి, వీళ్ళందరికీ ఉత్తమ లోకాలు అనుగ్రహించాడు రాముడుగా. కృష్ణావతారంలో కూడా అనేక మందిని సంహరించాడు. చిట్ట చివరికి తన పార్షదులైనటువంటి జయ విజయులు శిశుపాల దంతవక్తులుగా పుడితే వాళ్ళని సంహరించి వాళ్ళని తనలో ఐక్యం చేసుకున్నాడు. అంటే పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని ఇచ్చేశాడు స్వామి. వాళ్ళు కోరుకుంది కూడా అదే. ఎంతకాలం ఈ ద్వారపాలకులుగా ఉండాలి, ఎప్పటికైనా మాకు మోక్షం కలగదా అనుకున్నప్పుడు సనక సనందనాదులు సలహా చెప్పారు. మహాత్ములకు గనక నువ్వు కోపం తెప్పిస్తే వాళ్ళు శపిస్తారు, అప్పుడు విష్ణువు చేతిలో మీకు కనుక మరణం సంభవించిందా ఇక మీకు మోక్షమేను అన్నారు. మళ్ళీ ఇక మీరు ఇలా కాపలా ఉండాల్సిన పని లేదు, పరమాత్మలో ఐక్యమైపోతారు అని చెప్పారు. ఇక్కడ పూతనకు కూడా అటువంటి భాగ్యం పుట్టింది. ఈ పూతన ఎవరో కాదు,
బలిచక్రవర్తి అయినటువంటి సోదరి వింధ్యావళి పేరు గుర్తులేదు, క్షమించాలి, వింధ్యావళి భార్య బలిచక్రవర్తికి సోదరి ఒక ఆమె ఉన్నది. వామనమూర్తి ఎప్పుడైతే వచ్చాడో సభలోకి, ఆహా ఇటువంటి పిల్లవాడికి పాలిచ్చే భాగ్యం నాకు కలిగితే బాగుండు అనుకున్నది. కానీ తన సోదరుడి యొక్క రాజ్యమంతా హరించేసరికి కోపం వచ్చింది. పాలివ్వాలి, విషపు పాలిచ్చి చంపాలనుంది అనుకున్నది. ఆమె కోరిక నెరవేర్చడం కోసం పూతనగా పుట్టించాడు పరమాత్మ. ఆ పూతన విషపు పాలిచ్చి తన యొక్క కోరిక తీర్చుకుంది, స్వామి చేతిలో మరణించి మోక్షాన్ని పొందింది. ఇది వ్యాఖ్యాతలు చెప్పిన విషయం. ఈ సందర్భంలో మీతో ముచ్చటిస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశ్యంతో చెప్పడం జరిగింది. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.